హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? అనన్యను చూసి వెళ్ళినప్పటి నుంచి ఉజ్వల్ అనన్య ఆలోచనలలో మునిగిపోయాడు. అనన్య ఫోన్ చేస్తుందని ఎంతో ఎదురుచూశాడు. కానీ అనన్య ఫోన్ చేయకపోయేసరికి చాలా బాధపడ్డాడు. తన తెలివినంతా ఉపయోగించి మధ్యవర్తి ద్వారా అనన్య తండ్రి ఫోన్ నెంబర్ని కనుక్కొని ఇంటర్ రిజల్ట్స్ కనుక్కునే వంగతో ఫోన్ చేశాడు. అదే టైంకి ఫోన్ అనన్య దగ్గరే ఉండడంతో అనన్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఫోన్ చేసింది ఉజ్వల్ అవడంతో అనన్య చాలా సిగ్గుపడింది. అనన్య సిగ్గుపడడం చూసి అన్నపూర్ణమ్మ గట్టిగా అరిచింది. అన్నపూర్ణమ్మ అరిచిన అరుపుకి అనన్య భయపడి ఫోన్ వదిలేసింది. ఫోన్ కింద పడిపోవడంతోనే అన్నపూర్ణమ్మ, అనన్య షాక్తో ఫోన్ వైపే చూశారు. అదృష్టం బాగుండి అనన్య సోఫా పక్కనే నిలబడటంతో ఫోన్ సోఫాలో పడింది. హమ్మయ్య అని ఊపిరి తీసుకుని ఫోన్ చేతిలోకి తీసుకుంది. అన్నపూర్ణమ్మ కసురుకుంటూ, ఏమే ఫోన్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోతున్నావా? ఇంతకీ ఫోన్లో ఎవరు? తెగ మిలుగులు తిరిగిపోతున్నావు అన్నారు. నాయనమ్మ మాటలకి అనన్య చేత్తో తల కొట్టుకుంటూ, అబ్బా నా ఫ్రెండ్ లేవే, ఎగ్జామ్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నా అని అంది. ఆహా, ఫ్రెండ్తో ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ కూడా సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నావా అని అడిగింది అన్నపూర్ణమ్మ. అనన్య మనసులోనే, అబ్బా ఈ ముసలివాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఎందుకు ఇస్తావయ్యా భగవంతుడా, నన్ను చంపుతుంది. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడుతున్నాను అని తెలిస్తే ఏమి రచ్చ చేస్తుందో ఏంటో అని అనుకుని, అబ్బా నిన్న జరిగిన పెళ్లి చూపుల గురించి చెప్పాను లేవే, అబ్బాయి నచ్చాడా, ఎలా ఉన్నాడు అని అడిగితే నచ్చారు, బాగానే ఉన్నారు అని చెప్పాను, అంతే, అంతకు మించి ఏం లేదు అని సీరియస్గా చెప్పి ఫోన్ తీసుకుని బయటికి వచ్చేసింది. అనన్య మాటలు అన్నీ లైన్లో ఉన్న ఉజ్వల్ వినడంతో నవ్వుకుని అనన్య హలో అనడంతో, ఏంటి మేడం, అయితే నేను నచ్చానన్నమాట అన్నాడు. ఉజ్వల్ లైన్లో ఉన్నాడు అనే విషయం మర్చిపోయి తను వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడిన మాటలు అన్నీ వినేశాడు అని అర్థమై సిగ్గుతో సమాధానం చెప్పలేదు. హలో బేబీ, నువ్వు సిగ్గుపడితే బాగుంటుంది, కానీ నేను ఎదురుగా లేనప్పుడు సిగ్గుపడితే నేను చూడడానికి లేను అని చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు సిగ్గుపడడం ఆపేయి. ఓకే, టైం అవుతుంది, నీ రిజల్ట్స్ వచ్చాక నాకు మెసేజ్ చెయ్యి అని చెప్పాడు. అమ్మో, నాన్న ఫోన్ నుంచి మెసేజ్ చేయాలంటే నాకు భయం, మరలా నాన్న ఏమంటారో అంది. మరి ఇంకెవరికి ఫోన్ లేదా అని అడిగాడు. అంటే అమ్మ ఫోన్ ఉంది, కానీ అందులో వాట్సాప్ లేదు, అదొక డబ్బా ఫోన్ అని అంది. ఉజ్వల్ నవ్వుతూ, ఏంటి డబ్బా ఫోనా అన్నాడు. యాక్చువల్లీ నాన్నగారిది కూడా 2 నెలల క్రితం వరకు డబ్బా ఫోనే. ఇప్పుడే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకా ఏవో గవర్నమెంట్ పథకాల గురించి తెలియాలని స్మార్ట్ ఫోన్ కొన్నారు. నన్ను అస్సలు ఫోన్ ముట్టుకొనివ్వరు, రిజల్ట్ కోసమని ఇవాళ ఇంట్లో ఉంచుకున్నాను అని చెప్పింది. పోనీలే, మంచి పని అయింది, ఇలా అయినా నీతో మాట్లాడడానికి అయ్యింది. సరే, ఇప్పుడైనా నా నెంబర్ సేవ్ చేసుకుని కాస్త అప్పుడప్పుడు ఈ భక్తుడిని కరుణించు. ఇప్పటికైతే ఉంటా మై స్వీట్ డార్లింగ్ అని ఫోన్ కట్ చేశాడు. ఉజ్వల్ తనతో అంత క్లోజ్గా నేను తన దాన్ని అన్నట్టుగా మాట్లాడేసరికి అనన్యకి ఏదో తెలియని ఫీలింగ్ మనసును చుట్టేసి బొగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోయాయి. తన పని పూర్తవడంతో తోటికోడలి దగ్గరికి వస్తున్న భారతి వీధిలోనే గుమ్మం బయట నిలబడి సిగ్గుపడిపోతున్న అనన్యని చూసి, ఏంటే ఇక్కడ నిలబడి సిగ్గుపడిపోతున్నావు, నీ రాకుమారుడు ఇక్కడ ఏమీ లేడు అని అంది. చీ పో పిన్ని అని నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అనన్య. అబ్బో, ఈ పిల్లకి చాలా తేడా వచ్చిందే, ఒక్క పెళ్లి చూపులు జరిగేసరికి అమ్మాయి ఎదురు కౌంట్లు ఇవ్వడం మానేసింది, సిగ్గుపడుతుంది అంటే అబ్బాయి బాగా నచ్చాడన్నమాట, ఇంకేమీ ఇక త్వరలోనే పీపీపీ డుమ్డుమ్ను వాయించేస్తారన్నమాట అని నవ్వుకుంటూ పెరట్లో ఉన్న తోటికోడల పక్కకు వెళ్ళి కూర్చుని బాతాకాన్ని మొదలుపెట్టింది. 12 అయ్యేసరికి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుండగా ఆ మెసేజ్ రావడంతో అనన్య గబగబా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తన నెంబర్ని ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకుని పెద్దగా అరుచుకుంటూ పెరట్లోకి వచ్చింది. అనన్య అరుపులు విన అన్నపూర్ణమ్మ, ఏమే ఏదో పిచ్చి కుక్క కరిచినట్టు ఎందుకు అలా అరుస్తున్నావు, తిన్నగా ఉండలేవా అంటూ కసిరారు. నువ్వు ఊరుకోవే ముసలి, 2 సబ్జెక్టులు పోతాయని భయపడి చచ్చాను, అవి కూడా నేను పాస్ అయ్యానో అంటూ డాన్స్ వేస్తూ అక్కడ అంతా తిరిగింది. అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కర్రని చూపిస్తూ, నిన్ను తిన్నగా నిలబడి ఉండమని చెప్పానా, ఆ డాన్స్లేండి, నిన్నే పెళ్లివారు చూసి వెళ్ళారు, ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా అని కసిరారు.
పెళ్లివాళ్ళు అని అనగానే ఉజ్వల్కి ఇమీడియట్గా ఈ విషయం చెప్పాలని గుర్తుకు వచ్చింది. అన్నపూర్ణంకి కౌంటర్ ఇవ్వాలి అని ఏదో పాస్ అయ్యానను కదా అని ఆనందంలో ఉంటే నన్ను ఒక్క 5 నిమిషాలు కూడా ఆనందంగా ఉండనివే అని కసురుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఉజ్వల్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఉజ్వల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, నేను చెప్పానుగా ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం కష్టపడ్డామంటే ఖచ్చితంగా దానికి ఫలితం దక్కుతుంది. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ నాకు ఫోన్ చేసినందుకు అని అన్నాడు. ఉజ్వల్ ఇంకా మాట్లాడుతుంటే అనన్య ఉజ్వల్ని ఆపుతూ, ప్లీజ్, నేను మరీ ఎక్కువగా మాట్లాడితే మా నాన్నమ్మ నన్ను చంపేస్తుంది. ఇప్పటికీ ఫోన్ పెట్టేస్తాను అంటూ తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫోన్ కట్ చేసింది. అనన్య తనకు తానుగా ఫోన్ చేసింది అని ఉజ్వల్ ఎంతో ఆనందపడిపోయాడు. భోజనాల టైంకి వచ్చిన సత్యప్రసాద్ గారికి కూడా విషయం చెప్పడంతో అనన్యని అభినందించి ఏదో విషయం గుర్తొచ్చినట్టుగా, అయ్యయ్యో, అనన్య ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తానని నిన్న వచ్చిన అబ్బాయి అన్నాడు. నేను ఆ విషయమే మర్చిపోయి ఆ అబ్బాయికి చెప్పడమే మానేశాను. ఇప్పుడైనా ఫోన్ చేసి చెప్పాలి అని చక్రవర్తి నెంబర్కి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి ఉజ్వల్కి ఫోన్ ఇమ్మని రిక్వెస్ట్ చేశారు. ఉజ్వల్ ఫోన్ తీసుకోవడంతో విషయం అంతా చెప్పారు. ఉజ్వల్కి ఈ విషయం ముందే తెలిసినా కూడా అప్పుడే తెలిసినట్టుగా మామూలుగా మాట్లాడి తిరిగి చక్రవర్తి గారికి ఫోన్ ఇచ్చేశాడు. ఆడపిల్ల వాళ్ళు ఫోన్ చేశారనేసరికి సావిత్రి కూడా వచ్చి చక్రవర్తి గారి పక్కన నిలబడి ఏం మాట్లాడుతున్నారా అని చూసింది. సత్యప్రసాద్ గారికి నాంచడం ఇష్టం లేక, మా వైపు నుంచి మీ సంబంధం నాకు ఇష్టమేనండి. మీకు కూడా అన్నీ నచ్చితే నిశ్చయ తాంబూలాలకి ముహూర్తం పెట్టుకోవచ్చు. మీ బంధువులతో ఏమైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి అని చెప్పారు. సత్యప్రసాద్ గారి మాటలు విన్న సావిత్రి చక్రవర్తి గారి నుంచి ఫోన్ లాక్కుని, మాకు కూడా ఇష్టమే అన్నయ్య, మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి బాగా నచ్చింది. మంచి రోజులు చూసుకుని నిశ్చయ తాంబూలాలకి ఏర్పాటు చేసుకుందాం. అబ్బాయికి ఎలాగూ పెట్టిన సెలవులు అయిపోయాయి. వెంటనే అన్నా కుదరదు. కాబట్టి వాడికి సెలవులు ఎప్పుడు కుదురుతాయో చూసుకుని అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పారు. సావిత్రి గారి మాటలకి సత్యప్రసాద్ ఆనందపడిపోతూ, అలాగే చెల్లమ్మ, తప్పకుండా. ఎల్లుండి మంచి రోజు కదా, నేను మా ఊరి పురోహితుడి దగ్గరికి వెళ్ళి నిశ్చయ తాంబూలాలకి ముహూర్తాలు అడిగి మీకు ఏ విషయం చెప్తాను. మీరు అబ్బాయి జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ వివరాలు పంపించండి అని మాట్లాడి ఫోన్ పెట్టేశారు. తండ్రి ఫోన్లో ఏం మాట్లాడతారా అని ఒక చెవి అటే వేసి ఉంచిన అనన్యకి నిశ్చయ తాంబూలాలు, పెళ్ళి అని వినేసరికి లోపల తెగ సంబరపడిపోయింది. కానీ పైకి మాత్రం మామూలుగానే ఉంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తప్పించుకుని తన గదిలోకి వెళ్ళి నెమ్మదిగా తలుపులు మూసి పిచ్చి పిచ్చిగా గది అంతా డాన్సులు వేసింది. సత్యప్రసాద్ గారు ఫోన్ పెట్టగానే సావిత్రి సంతోషంగా, ఒరే ఉజ్వల్, అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి ఓకే అంటారా? అమ్మాయి తండ్రి నిశ్చయ తాంబూలాలు పెట్టుకోవడానికి ముహూర్తాలు చూస్తానన్నారు అని కొడుకు దగ్గరికి వెళ్ళి చెంప నిమురుతూ చెప్పారు. చక్రవర్తి గారు సావిత్రిని కోప్పడుతూ, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వు ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నిన్ను అంత వెంటనే ఒప్పుకోమని ఎవడు చెప్పాడు అని కసిరారు. మీరు ఊరుకోండి, అన్నీ బాగున్నప్పుడు మరలా ఇంకొకటి చూసుకోవడం ఎందుకు? మీరు ఖచ్చితంగా తర్వాత చూద్దామనే మాట అంటారు, నాకు తెలియదా? అందుకే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నేనే సమాధానం చెప్పాను. అయినా మీ కొడుకు ఇష్టం కంటే మీకు డబ్బులు ఎక్కువైపోయాయా అని కాస్త కోపంగా అంది. అబ్బా, ఇప్పుడు నాకు డబ్బులు కావాలని నేనెక్కడన్నానే? మరీ మొదటి సంబంధం చూసి చూడగానే ఒప్పుకుంటే చులకనైపోతాము. వెంటనే ఒప్పుకున్నాము అని చెప్పకుండా కాస్త దర్పం చూపించాలి అనుకున్నాను. నువ్వంతా చెడగొట్టేశావు. రేపొద్దున్న వాళ్ళు మనకి ఏదో దొరికిందే బంగారం అన్నట్టుగా వాళ్ళ అమ్మాయిని చేసుకున్నామని మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అప్పుడు కానీ నీకు తెలియదు అన్నారు. సరిపోయింది సంబరం. మనకు అమ్మాయి అబ్బాయితో ఎలా ఉంటుంది, మన ఇంట్లో కలిసిందా అని చూసుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా మనల్ని ఏదో చులకనగా చూస్తారు అని అనుకోవడం ఎందుకు? కాస్త మీరు అలా ఆలోచించడం తగ్గించండి అని చక్రవర్తి గారిని కసిరి, రే ఉజ్వల్, మొదటి సంబంధమే కుదిరిపోయిందిరా. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు. ఇప్పుడు నీకు అంతే. సరే, నీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా అని అడిగి సావిత్రి లోపలికి వెళ్ళిపోయారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో అటు ఉజ్వల్, ఇటు అనన్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కానీ ఒకరినొకరు ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి లేదు అని చాలా బాధపడ్డారు. తర్వాత రోజు ఉదయాన్నే ఉజ్వల్ వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అనన్యకు ఉజ్వల్తో మాట్లాడాలని అనిపిస్తున్నా
తన చేతికి ఫోన్ చిక్కినా ఎప్పుడూ లేనిది కొత్తగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళ నానమ్మ ఎక్కడ తనని తిడుతుందనే భయంతో అవకాశం ఉన్నా ఫోన్ చేయకుండా ఫోన్ వంకే బిక్కమొహం వేసుకుని చూస్తూ కూర్చుండిపోయింది. ఉజ్వల్కి కూడా తాను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అనైనా చెప్పాలి అని చాలా ఆశపడ్డాడు. కానీ తనని కాంటాక్ట్ చేయడానికి సరైన ఇది లేక చాలా ఇబ్బందిగా ఫోన్ చేయకుండా ఉండిపోయాడు. ఎంతో భారమైన గుండెతో వైజాగ్ చేరుకున్నాడు. ఇరువైపుల వారు సంబంధం ఖాయపరుచుకోవడంతో సత్యప్రసాద్ గారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి దగ్గరలో మంచి ముహూర్తం ఏదైనా ఉంటే నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి పెట్టమని అడిగారు. పంతులు గారు అమ్మాయి అబ్బాయి గణాలు లెక్కించి అమ్మాయికి అబ్బాయికి గణాలు సరిగ్గా సరిపోయాయి. ఇద్దరి జాతకాలు బేసిక్గా ఉన్నాయి. మరో 15 రోజుల్లో దశమి తిథి. ఆ రోజున లేదు అది కాదు అనుకుంటే మరో నెల రోజుల వరకు ముహూర్తం లేదు అని చెప్పారు. అలాగేనండి. ఈ విషయాన్ని అబ్బాయి తరఫు వాళ్ళతోటి మాట్లాడి ఏదైనది ఖాయం చేసుకుంటాము అని ఆయనకి సంభావన ఇచ్చి ఇంటికి వచ్చి నిర్మలకి అన్నపూర్ణమ్మ గారికి విషయం చెప్పారు. అన్నపూర్ణమ్మ ముందుగా అబ్బాయి వాళ్ళకి విషయం చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే 15 రోజుల్లో పెట్టుకోవచ్చు, లేదు నెల రోజుల తర్వాతే పెట్టుకుందాం. అబ్బాయికి కూడా సెలవులు కుదరాలి కదా, అసలే చదువు చెప్పే ఉద్యోగం ఆయే, వాళ్ళు అంత సులువుగా సెలవులు ఇస్తారో లేదో తెలియదు కదా అని అన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండు అని చక్రవర్తి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు సత్యప్రసాద్ గారు. ఆయన కూడా అబ్బాయికి సెలవు ఎప్పుడు వీలవుతుందో కనుక్కొని విషయం చెప్తాను అని ఫోన్ పెట్టేశారు. ఉజ్వల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీలో క్లాసులు చెప్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకే చక్రవర్తి గారు కూడా అప్పుడు ఫోన్ చేయకుండా రాత్రి వరకు ఆగి రాత్రి ఫోన్ చేసి ఉజ్వల్కి విషయం చెప్పారు. అప్పటికే 3 రోజుల నుంచి అనన్యతో మాట్లాడడానికి కూడా కుదరకపోవడంతో 15 రోజుల్లో ఖాయం చేయండి నాన్న, నేను సెలవు పెట్టుకుని వస్తాను, మరలా నెల రోజులు అంటే నాకు సెలవులు కష్టమవుతుందేమో, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయనుకుంటా అని నోటికి తోచింది ఏదో చెప్పేశాడు. సరేరా, నువ్వు చెప్పినట్టుగానే అలాగే చేస్తాం, అంతా బాగానే ఉంది కదా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఉజ్వల్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే చక్రవర్తి గారు సత్యప్రసాద్ గారికి ఫోన్ చేసి 15 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేయమని చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ అబ్బాయికి సెలవులు కుదరవంట అని చెప్పారు. అలాగా, సరేనండి, మీ వైపున ఎంతమందిని నిశ్చయితాంబూలాలకి పిలుచుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే చెల్లెమ్మతో మాట్లాడి చెప్పండి అని సత్యప్రసాద్ గారు ఫోన్ పెట్టేశారు. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నట్టే ఉన్న ఒక చెవి పెద్దవాళ్ళ మాటలు వైపే వేసి ఉంచింది అనన్య. 15 రోజుల్లో ఉన్న ముహూర్తానికి ఉజ్వల్ ఒప్పుకున్నాడు అనేసరికి 15 రోజుల్లో ఉజ్వల్ని చూస్తానని ఆనందంతో సిగ్గుల మొగ్గయింది. రాత్రి భోజనాలు ముగించుకుని తమ్ముళ్లను మరదళ్లను కూడా పిలిచారు సత్యప్రసాద్ గారు. వాకిట్లో ఉన్న మంచాలపైన మగాళ్ళందరూ కూర్చున్నారు. ఇంటి అరుగు మెట్ల మీద ఆడవాళ్ళంతా కూర్చున్నారు. పిల్లలంతా నిద్రపోవడంతో పెద్దవాళ్ళందరూ బయట కూర్చుని మాట్లాడుకున్నారు. నిశ్చితార్థానికి ఎక్కువ మందిని పిలుద్దామా లేదంటే తక్కువ మందిని పిలుద్దామా అని తర్జన భర్జన పడ్డారు. ఒక్కగానొక్క కూతురు, అందున ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, తక్కువ చేయడం ఎందుకు, వీలైనంతలో దగ్గర బంధువులందరినీ పిలుచుకుందాం, పెళ్ళికి ఎలాగో అందరినీ పిలుస్తాం కదా అని అనుకున్నారు. అలా అన్నీ లెక్కలేసుకున్నా తక్కువలో తక్కువ 100 మంది వరకు అయ్యారు. పిలవలసిన వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసుకున్నారు. అమ్మాయికి ఏం కొనాలి, ఏం అవసరమవుతాయి, అబ్బాయికి ఏం పెట్టాల్సి ఉంటుంది, ఆ రోజు భోజనాల సంగతి ఏంటి అని మాట్లాడుకున్నారు. అనన్య కూడా నిద్రపోతుంది అనుకుని వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ ముందే నిద్రపోవడానికి గదిలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి అందరూ మంచి మాటల్లో ఉండగా పిల్లిలా చప్పుడు చేయకుండా ముందు గదిలోకి వచ్చి ఒక పక్కగా ఉండి వాళ్ళ మాటలు వింటుంది అనన్య. అప్పటికే రాత్రి 9 గంటలు అయ్యింది. వాళ్ళంతా ఏమేం కొనాలి, ఏం చేయాలి అని మాట్లాడుకోవడం తనకి విసుగు అనిపించి తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే హాల్లోనే టేబుల్పై తండ్రి ఫోన్ దర్శనమిచ్చింది. అనన్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా తండ్రి ఫోన్ తీసుకుని తన గదిలోకి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉజ్వల్ నెంబర్ గుర్తు చేసుకుంటూ ఫోన్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఒక చెవికి వినిపిస్తుంటే మరో చెవికి తన గుండె కట్టుకునే శబ్దం తనకే వినిపించసాగింది. అదురుతున్న గుండెను చేత అదిమి పట్టుకుని ఉజ్వల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా అనుకుంటూ కళ్ళు మూసుకుని ఎదురుచూసింది. చివరి రింగ్లో ఫోన్ లిఫ్ట్ చేసిన ఉజ్వల్ నెంబర్ చూసుకోకుండా ఫోన్ ఎత్తి హలో అన్నాడు. ఉజ్వల్ గొంతు వినగానే మాటరాని మోగదే అయిపోయింది అనన్య.
2-3 సార్లు హలో హలో అన్న ఉజ్వల్, అబ్బా ఎవరది, ఫోన్ చేసి కూడా మాట్లాడరు అని చెవి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని అసలు నెంబర్ ఎవరిదై ఉంటుందా అని చూశాడు. నెంబర్ చూసిన వెంటనే తన కళ్ళు మెరిశాయి. ఖచ్చితంగా అనన్య ఫోన్ చేసి ఉంటుంది అని హే అన్ను అన్నాడు. ఉజ్వల్ తననే పిలవడంతో ఊ అని పలికింది. ఉజ్వల్ చాలా ఎగ్జైట్ అవుతూ, వాట్ ఈ సడన్ సర్ప్రైజ్, నీ నుంచి ఫోన్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం నీతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయేసరికి 3 రోజులకే ఎంత భంగపడిపోయానో తెలుసా? ప్లీజ్ అన్ను ఏదైనా మాట్లాడరా అని అడిగాడు. ఉజ్వల్ అంత ఇదిగా మాట్లాడుతున్న అనన్యకి నోరు పెగలడం లేదు. బలవంతంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా నోటి నుంచి మాట రావడం లేదు. సిగ్గుతో బుగ్గలు బరువెక్కి గొంతు పూడుకుపోయింది. ఉజ్వల్కి అనన్య పరిస్థితి అర్థమయ్యి, బంగారం ఇంత కష్టపడి ఫోన్ చేశావు, మాట్లాడకపోతే ఎలా చెప్పు? ఇప్పుడే తెలిసింది నాకు, 15 రోజుల్లో మన ఎంగేజ్మెంట్ అంట కదా. సో 15 డేస్లో నేను నీ ముందు ఉంటా. మరలా మాట్లాడుకోవడం కుదురుతుందో లేదో ప్లీజ్ మాట్లాడవు అని బ్రతిమాలాడు. ఒక 5 నిమిషాలకి తనని తాను స్థిమితపరుచుకుని, అవును నాన్న వాళ్ళు ఆ విషయమే బయట మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఫోన్ చేసి మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను అని అంది. ఉజ్వల్ నవ్వుతూ, ఫోన్ చేస్తే సరిపోతుందా, మాట్లాడాలిగా. నువ్వు అక్కడ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతుంటే ఫోన్లో కనపడదమ్మా. వీడియో కాల్ చేద్దామా అంటే నువ్వు వేరేలా అనుకుంటావేమోనని ఇంకా అంతవరకు రాలేదు. ఎంగేజ్మెంట్ అవ్వని నీ పని చెప్తా అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య ఇంకా సిగ్గుపడిపోయి మౌనంగా ఉండిపోయింది. అబ్బా సిగ్గుపడింది చాలు తల్లి, నీకు చెప్పానుగా, నేను ఎదురుగా ఉన్నప్పుడు ఎంతైనా సిగ్గుపడు, నేను చూసి ఆనందిస్తాను. అంతేగాని నేను లేనప్పుడు నువ్వు సిగ్గుపడితే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, ఏదైనా మాట్లాడరా అని అన్నాడు. అనన్య ఊ అని మాత్రమే సమాధానం ఇచ్చింది. ఇలా అయితే కాదు అని తనని ఏదో రకంగా మాటల్లో పెట్టాలి అని ఆ రోజంతా ఏం చేసింది, కాలేజీ విషయాలు ఏంటి అన్నీ అడిగి తెలుసుకుందామని అడగడం మొదలుపెట్టాడు. అలా అలా ఇద్దరు మాటల్లో పడడంతో ఎంతసేపు ఫోన్ మాట్లాడుకున్నారు అన్నది తెలియలేదు. దాదాపు గంట సమయం క్షణకాలంలా గడిచిపోయింది. హాల్లో పెద్దగా మాటలు వినిపించేసరికి అనన్య గుండె ఆగినంత పనైంది. ఉజ్వల్తో బాయ్ అండి, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. తలుపు ఓరగా తీసి హాల్లోకి తొంగి చూసింది. అన్నపూర్ణమ్మ, నిర్మల, సత్యప్రసాద్ ముగ్గురు హాల్లోనే నిలబడి ఏవో మాట్లాడుకుంటున్నారు. అనన్య చేతిలో ఫోన్ చూసుకుని, దేవుడా ఇప్పుడేం చెయ్యాలి, నా చేతిలో ఫోన్ ఉందని నాన్నమ్మకు తెలిసిందో చంపేస్తుంది. ఇప్పుడు ఎలా, తను డైరెక్ట్గా నా గదిలోకి వస్తుందే, నేను బయటికి వెళ్ళి ఈ ఫోన్ని పెట్టలేను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తల బాదుకుంది. మాట్లాడుకోవడం పూర్తయిపోవడంతో సత్యప్రసాద్, నిర్మల పడుకోవడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ అనన్య గదిలోకి వస్తూ కనపడ్డారు. అనన్య వణికిపోతూ, అయిపోయింది, అంతా అయిపోయింది, ఈరోజు నాకు తద్దనం పెట్టేస్తుంది మా నానమ్మ, దేవుడా ఈ గండ నుంచి గట్టెక్కించు అని దేవుణ్ణి వేడుకుంది. అన్నపూర్ణమ్మ తలుపు వరకు వచ్చేసరికి పరుగున వెళ్ళి మంచం ఎక్కి ఫోన్ తలగడ కింద పెట్టేసి కళ్ళు మూసుకుని పడుకుంది. తలుపు తెరిచి లోపలికి వచ్చిన అన్నపూర్ణమ్మ గది అంతా చీకటిగా ఉండేసరికి, ఏంటి పిల్ల బెడ్ లైట్ కూడా వేసుకోకుండా పడుకుంది అని అనుకుంటూ వచ్చి అనన్య పక్కన పడుకున్నారు. అనన్య తలగడ కింద ఫోన్ పెట్టినా దాన్ని చేత్తోనే పట్టుకుని, దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ మోగకుండా ఏ మెసేజ్ రాకుండా కాపాడు తండ్రి అని మనసులోనే దేవుని ప్రార్థించింది. అనన్య అంత సడన్గా గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేసేసరికి తనతో ఇంకా మాట్లాడాలి అని కోరిక తీరక తిరిగి కాల్ చేద్దామా అనుకున్నాడు. మరలా తనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని ఆగిపోయాడు. అయినా మనసాగక కనీసం మెసేజ్ చేద్దాము అని వాట్సాప్ ఓపెన్ చేసి గుడ్ నైట్ అని మెసేజ్ టైప్ చేసి సెండింగ్ దగ్గర క్లిక్ చేయబోతూ, వద్దులే పాపం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవడం బెటర్, ఇప్పుడు లేనిపోని రిస్కులు వస్తాయి, అందులోనూ తను వాళ్ళ నాన్నమ్మకి చాలా భయపడుతుంది. అంతేలే, వయసులో ఉన్న ఆడపిల్లలకి వాళ్లే పెద్ద సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా డిటెక్టివ్స్ కూడా. మా అక్కల్ని చూశానుగా, మా నాయనమ్మ వాళ్ళని అడుగు బయట పెట్టనిచ్చేదే కాదు, ఎప్పుడూ వాళ్ళ వెనకే ఉంటూ ఏదో బోర్డర్లో సైనికురాలిలా కాపలా కాసేది. పాపం అనన్య పరిస్థితి కూడా అదే అయి ఉంటుంది, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం,
అసలే ఇంట్లో తెలియకుండా ఫోన్ చేసినట్టుంది అనుకొని మెసేజ్ డిలీట్ చేశాడు. తన ఫోన్లో ఉన్న పెళ్లి చూపుల కోసం ఇచ్చిన అనన్య ఫోటోని చూస్తూ, ఏంటో ఈ మాయ, అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేని నన్ను నాకు పెళ్లి చూపులు అంటూ తీసుకుని వెళితే ఒక అమ్మాయితో విడదీయలేని బంధం ఏర్పరచుకుని వచ్చాను అని తనలో తనే అనుకుంటూ 15 రోజుల సమయాన్ని ఎలా గడపాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఫోన్ చేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్న అనన్యకు చిన్నగా గురక పెట్టిన శబ్దం వినిపించేసరికి పక్కకు తిరిగి చూసింది. వాళ్ళ నాయనమ్మ మంచి నిద్రలోకి వెళ్ళింది అని అర్థం చేసుకుని నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని హాల్లోకి పరుగున వెళ్ళి ఫోన్ టేబుల్ పైన పెట్టేసి గదిలోకి వచ్చి పడుకుంది. అమ్మయ్య, ఈ గండాన్ని ఎలాగో గట్టెక్కేశాను, ఇక చచ్చినా ఇలాంటి అడ్వెంచర్లు చేయకూడదు అని దేవుడికి మరోసారి దండం పెట్టుకుని ఉజ్వల్తో మనస్ఫూర్తిగా తృప్తిగా మాట్లాడలేకపోయాను అని బాధపడుతూ 15 రోజుల్లో తన కళ్ళ ముందుకు వచ్చే ఉజ్వల్ని ఊహించుకుంటూ తనతో ఏమేం మాట్లాడాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. 10 రోజుల సమయం చాలా భారంగా గడిచింది. ఆ రోజు మాట్లాడిన అనన్య మధ్యలో ఇంక ఎప్పుడూ ఉజ్వల్తో మాట్లాడడానికి ప్రయత్నించలేదు. ఆ రోజు తగిలిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పాపం. నిశ్చయ తాంబూలాలకి 5 రోజులే సమయం ఉండడంతో ఇంట్లో హడావిడి మొదలైంది. మరో ఊరిలో ఉండే దగ్గర బంధువులు ముందు రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాము, అదే ఊరిలో ఉండే బంధువులంతా నిశ్చితార్థం రోజు ఉదయం తెల్లవారే వస్తాము అని చెప్పడంతో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వచ్చేవారి కోసం ఎదురు చూశారు సత్యప్రసాద్ గారు. ఎప్పుడూ తమతో సరదాగా ఆటల్లో పాటల్లో కనిపించే వాళ్ళ పెద్దక్క అనన్య పెళ్లిచూపులు జరిగినప్పటి నుండి వాళ్లకు దూరంగా ఉండడంతో ఏదో బెంగ పెట్టుకున్నట్టుగా అయిపోయారు అనన్య తమ్ముడు నరేష్, శరత్ శారదా పిల్లలైన ప్రవల్లిక రాణి, భగవాన్ భారతి పిల్లలైన లలిత మల్లిక. వాళ్ళందరిలోనూ పెద్దదైన మల్లిక ముందుకు వచ్చి, మన నాయనమ్మ అనన్యక్కతోటి మనల్ని కలవనివ్వకుండా చేసిందిరా, ఇదంతా ఆ ముసలమ్మ ప్లాన్ అయి ఉంటుంది, లేదంటే అక్క మన దగ్గరికి రాకుండా ఉంటుందా, తనే 24 గంటలు అక్కని తన పక్కనే ఉంచుకుంటుంది, పాపం అనన్యక్క అని బాధపడింది. మిగిలిన పిల్లలు కూడా అవును పాపం అన్నారు. ప్రవల్లిక లీడ్ రోల్ తీసుకుని, రేపే కదా అనన్యక్క ఎంగేజ్మెంట్, మనందరం స్కూల్ మానేద్దాం, మన అమ్మలు మనల్ని పంపించేయాలని ఎంతైనా చూస్తారు, అస్సలు మనందరం ఒకే మాట మీద ఉండి వెళ్ళొద్దు, మొన్న మనం బావగారిని చూడడం మిస్ అయ్యాం, ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని అంది. నరేష్ ఫోజ్ కొడుతూ, నేను మొన్ననే చూసాలే, బాగానే ఉన్నారు, కానీ నేనేం మాట్లాడలేదు, ఈసారి మాత్రం వదలకుండా మనం 5గురం కలిసి అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏంటో ఈ పెద్దవాళ్ళు ఏమీ తెలియకుండా అనన్యక్కని అతనితో పంపించేయాలి అనుకుంటున్నారు, మన అక్కను అంత ఈజీగా ఎలా పంపిస్తాం, మన తడాకా ఏంటో అతనికి తెలియాలిగా అని ఒక కన్నింగ్ స్మైల్ విసిరాడు. తర్వాత రోజే నిశ్చితార్థం అవ్వడం, ఇంటి నిండా బంధువులు వచ్చి ఉండడంతో అనన్యకు ఎటూ వెళ్ళడానికి లేకుండా గదిలోనే ఉంచేశారు అన్నపూర్ణమ్మ గారు. గదిలో ఒక్కతే ఉండి ఏమీ తొయ్యక అప్పుడప్పుడు తనని చూడడానికి వచ్చే బంధువులకి లేని నవ్వు ముఖం మీదకు తెచ్చుకుని వాళ్ళని పలకరించింది. వాళ్ళు వెళ్ళిపోగానే దిగులుగా కూర్చుంది. తెల్లవారితే ఉజ్వల్ని చూస్తానని ఒక పక్క ఆనందంగా ఉన్నా, మరో పక్క తన ఇంటికి దూరం అవుతాను అన్న తెలియని భయం మనసుని అంతా మబ్బులా కమ్మేసింది. సరిగ్గా అప్పుడే సత్యప్రసాద్ గారి పెద్దమ్మ కొడుకు కూతురు అనన్య కంటే 1 సంవత్సరం పెద్దది అయిన సత్య రావడం చూసి అనన్య కళ్ళు పెద్దవి చేసి, ఓరి దేవుడా, ఈ తిప్పులాడి ఇప్పుడెందుకు వచ్చింది, చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు నేను దీని సిటీ కబుర్లు గొప్పలు వినలేక చావాలి అని తల కొట్టుకుంది. అనన్య గదిలోకి నవ్వుతూ వస్తున్న సత్యని చూసి, తను వేసుకున్న డ్రెస్ని చూసి, దేవుడా, నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ తగిలిస్తావు, ఆ డ్రెస్ చూడు ఎంత టైట్గా ఉందో, అది కానీ దీని ఒంటి మీద వేసి కుట్టాడా ఏంటా టైలరు అని ఒంటికి బాగా అతుక్కుపోయి ఎక్కడికక్కడ తన వంపుల్ని చూపిస్తున్నట్టుగా ఉన్న ఆ డ్రెస్ని సత్యని లోపలే తెగ తిట్టుకుంది. సత్య దగ్గరకు రావడం చూసి లేని నవ్వు మొహం మీదకు తెచ్చుకుని ఈ అని పళ్ళు బయటికి పెట్టి, ఏయ్ నువ్వెప్పుడొచ్చావు అంటూ పలకరించింది. సత్య నవ్వుతూ వచ్చి అనన్య పక్కన కూర్చుని తనని సైడ్ హక్ చేసుకుని, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటే నీకు, నీకంటే సంవత్సరం పెద్దదాన్ని, నాకు కనీసం పెళ్లి చూపులు కూడా అవ్వలేదు, వద్దని గట్టిగా చెప్పలేకపోయావా, ఏ మీ ముసల్దేమైనా నేను బకెట్ తన్నేస్తాను, నీ పెళ్లి చూస్తాను అంటూ డ్రామాలు కట్టిందా అని అంది. అలాంటిదేం లేదులేవే, ఏదో అనుకోకుండా సంబంధం వచ్చింది, అబ్బాయి కూడా బాగున్నాడులే అని సిగ్గుపడుతూ చెప్పి
వాళ్ళకి నచ్చాను అనేసరికి నిశ్చయితాంబూలాలకి ఒప్పుకున్నారు. మరి పెళ్ళి అప్పుడేనా ఏంటి అని నాకు తెలియదు అని అంది. అవును గాని ఇంతకీ మా మరిది ఎలా ఉన్నాడు? అయినా ఇప్పుడు నేను అతన్ని మరిది అని పిలవాలి అంటావా? లేక బావ అని పిలిస్తే బాగుంటుందేమో అని అనన్య వైపు చూసి కన్నుకొట్టింది. ఉజ్వల్ని బావా అని పిలుస్తానని సత్య అనగానే అప్పటి వరకు తల వంచుకుని వేరే వైపుకు చూస్తున్న అనన్య శివాలున సత్య వైపు చూసి 2 చేతులతో తన పీక పట్టుకుని గట్టిగా నొక్కుతూ, చంపేస్తా ఇంకొకసారి ఆయన్ని అలా పిలుస్తానని అన్నావంటే. నువ్వు నాకంటే పెద్దదానివి. నేను నిన్ను అక్క అని పిలుస్తాను. కాబట్టి నువ్వు ఆయన్ని మరిది గారు అని పిలవాలి. లేదా చంపి పారేస్తా అని అంది. సత్య కళ్ళు పెద్దవి చేసి అనన్యనే చూస్తూ, ఏంటే ఇంత రౌడీ దానిలాగా ఇప్పుడు తయారయ్యావు? నేనేదో మాట వరుసకన్నానే బాబు. నేనేమీ నీకు కాబోయేవాడిని లాకపోను. నాకు వద్దు కూడా. నీకు నమస్కారమే బాబు. మెహందీ పెడదామని మా రమ్మంటే వచ్చాను. రేపు ఈ దరిదాపుల్లో కూడా కనిపించను అంది. అనన్య సత్య మెడ మీద బిగించిన చేతుల్ని వెనక్కి తీసి, ఓహో, నువ్వు జస్ట్ మెహందీ పెట్టడానికి మాత్రమే వచ్చావా? అయితే పెట్టగానే వెళ్ళిపోతావా అని అడిగింది. ఓసిని, కనీసం మాట వరుసకు కూడా నన్ను ఉండమని అనవా అని అడిగింది సత్య. చచ్చినా అడగను. పెద్ద సిటీలో ఉంటున్నాను అన్నట్టుగా నువ్వు నా దగ్గర బిల్డప్ ఇస్తూ స్టైల్ కొడతావు. మరేమో నేను అంత స్టైల్గా ఉండను. మా ముసలి అలా ఉండనివ్వదు కాబట్టి ఉన్నంతలో పద్ధతిగా నిండుగా ఉంటాం. నువ్వు ఇక్కడ ఉంటే రేపొద్దున కూడా ఇలాగే ఒంటికి అతుకుపోయే బట్టలు వేసుకుని ఆయన ముందు తిరుగుతూ ఉంటే ఆయన నీ వైపు కన్నెత్తి చూసినా నాకు పిచ్చెక్కుతుంది. అందుకే నాకు పెట్టాల్సిన గోరింటాకు త్వరగా పెట్టేసి 6 గంటల బస్ ఎక్కి వెళ్ళిపో అంది. ఓసి దుర్మార్గురాలా, పెళ్లి చూపులు అయ్యి ఎంగేజ్మెంట్ అవుతుంటే ఇంత సెల్ఫిష్గా అయిపోతావా? నీ వాడు నాకొద్దే బాబు. నేను మా అమ్మా నాన్నతో కలిసి వచ్చాను. నాన్న అమ్మని దింపేసి వెళ్ళి రేపు వస్తాడట. నాకు రేపు ఎగ్జామ్ ఉందే. జస్ట్ నీ కోసం వచ్చానే. నీకు గోరింటాకు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరని మా అమ్మ పోరు పడలేక వచ్చినందుకు నాకు మంచి సన్మానం చేశావు అని అంది. అనన్య ఉజ్వల్ విషయంలో తను ఎంత వైల్డ్గా రియాక్ట్ అయిందో ఒకసారి తలుచుకుని సత్యవైపు తిరిగి, సారీనే, ఏదో నా భయం నాది. ఆయన అసలే వైజాగ్లో ఉంటారు. నేనేమో ఇలాంటి చిన్న పల్లెటూరులో ఉన్నాను. దానికి తోడు ఆయన పనిచేసేది కాలేజీలోనంట. ఎక్కడ నేను పల్లెటూరు దానిలాగా కనిపించి ఆయనకి నచ్చకుండా ఉంటానేమోనని లోపల చిన్న టెన్షన్ ఉంది. నువ్వేమో ఎప్పుడు చూసినా నా ముందు స్టైల్ కొడుతూ ఉంటావు. అందుకే అలా నిర్మోహమాటంగా అనేశాను. ఏమీ అనుకోకే అంటూ సత్యగడ్డం పట్టుకుని బ్రతిమాలింది అనన్య. ఫైనల్లీ బండి పట్టాలెక్కి నిశ్చితార్థం వరకు వచ్చింది. ఉజ్వల్ విషయంలో పొసెసివ్గా ఫీల్ అవుతున్న అనన్య కాలేజీలో అమ్మాయిలందరూ ఉజ్వల్ని ఇష్టపడుతున్నారు అని తెలిస్తే ఏం చేస్తుందో. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.